జీవనాడి 33 సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచారిత గల కథా సంకలనం నుండి మరో కథ కొండకు కట్టెలు మోయమంటారా సారు ప్రసారం చేయబోతున్నాం. కథా రచయిత ఏ విద్యాసాగర్ ఐఏఎస్, వ్యాఖ్యాత జీవల్. మాజీ ఐఏఎస్ అధికారి అయిన డాక్టర్ అంగలకుర్తి విద్యాసాగర్ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అధికారిగా గోదావరి లోయ ప్రాంతాల్లో పనిచేశారు. ముఖ్యంగా పాల్వంచ అటవీ ప్రాంతంలోని కోయలు, కొండరెడ్లు నివసించే ప్రాంతాలు ఆయన విస్తృతంగా పర్యటించారు. ఒక నిజాయితీ కలిగిన అధికారిగా తన పరిధిలో వారి సంక్షేమం కోసం ఎంతో కొంత మేలు చేయటానికే నిత్యం కృషి చేశారు. ఈ సందర్భంలోనే ఆయనకు వారి సామాజిక సాంస్కృతిక జీవితాలను అర్థం చేసుకోగలిగే అవకాశం లభించింది. వారి పట్ల ఎంతో ఆర్తితో మన్యం కథలు మనకు అందించాడు. ఈ కథల్లో ఆదివాసీల పట్ల ఆయనకున్న తపన మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ప్రస్తుత కథ కొండకు కట్టెలు మోయమంటారా సారు శీర్షికలోనే ఏదో అసంబద్ధత వ్యక్తమవుతుంది. కథకునిగా ఆయన మాటల్లోనే గిరిజనులకు చట్టాన్ని, నిబంధనలను సమయోచితంగా అర్థం చేసుకోలేని ప్రభుత్వాధికారులకు మధ్య పేచీ ఏదో ఉందని తెలుస్తుంది. అదేమిటంటే గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ ప్రోత్సహిస్తున్న వెదురు బుట్టల తయారీకి కావలసిన వెదురు విషయంలో కొండరెడ్లు ఎదుర్కొనే సాధక బాధకాలు పరిష్కరించే దిశగా సాగిన ప్రయత్నం. గతంలోనే మనం చర్చించుకున్నట్టు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్లో కాగిత పరిశ్రమ, అలాగే పూర్వ ఖమ్మం జిల్లాలోని సారపాకలో కాగిత పరిశ్రమలు వచ్చాక వాటి ముడి పదార్థంగా వెదురు వనాలను విచ్చలవిడిగా నరికివేశారు, ధ్వంసించారు. ఫలితంగా వెదురు వనాల చుట్టూ అల్లుకున్న సాంస్కృతిక జీవితమంతా ధ్వంసించబడ్డది. కానీ అధికారులు మాత్రం గిరిజనులు తమ పొట్టకూటి కోసం 10 బొంగులు నరకటం వల్లనే అడవి ఎండిపోయింది అని అంటారు. దీనికి ప్రతిగా ఆదివాసీలు ఏమంటారో చూడండి. ఈ వాదన కూడా కథలోనే ప్రస్తావనకు వస్తుంది. పేపర్ బోర్డోళ్ళు నరికిన ఎదురుతోపులు చూడండి, అక్కడ మళ్ళీ ఎదురు మొలుస్తుందా? మేము మా తాతల తండ్రుల నాటి నుంచే ఎదురు కొడుతున్నాం కదా, మేము కొట్టిన దగ్గర అడవి ఎండిందా అంటూ సూటిగా ప్రశ్నిస్తారు. మరి అడవి ఎవరి వల్ల ఎండింది? దీనికి సమాధానం మనకు సూటిగా స్పష్టంగానే అర్థమవుతున్నది. అక్రమంగా విచ్చలవిడిగా అటవీ కాంట్రాక్టర్లు, స్మగ్లర్లు నరకటం వల్లనే అడవి ధ్వంసమైంది. ఈ వాస్తవాన్ని ఎవరు మాత్రం కాదనగలరు? మళ్ళీ కథలోకి వస్తే కొండకు కట్టెలు మోపించడం ఎందుకని వెదుళ్ల పెంపకం మొదలు పెడితే అది కాస్త అడవిలో ఫారమై కూర్చుంది. ఇది కొసమెరుపు. ఇహ వినండి కథ. కథ కొండకు కట్టెలు మోయమంటారా సారు. కథా రచయిత అంగలకుర్తి విద్యాసాగర్. ఆ రోజు 1999వ సంవత్సరం నవంబర్ నెల, శనివారం. గల్ఫ్ సంక్షోభం పుణ్యమా అని శని, ఆదివారాలు మాకు సెలవు. అందుకనే వారాంతంలో మా శ్రీమతి కలెక్టర్గా పనిచేసే రాయచూరు జిల్లా, కర్ణాటక వెడుతూ ఉండేవాడిని. అలాంటి ఓ వారాంతంలో రాయచూరు జిల్లాలోని తుంగభద్ర డ్యాం ఉండే మునీరాబాద్ వెళ్ళటం తటస్థించింది. మధ్యాహ్నం 3 గంటలైంది. మా శ్రీమతి ఏదో మీటింగ్ కోసం వెళ్ళింది. మునీరాబాద్లోని ఇంద్రభవన్ అనే విశ్రాంతి భవనం. బాల్కనీలో కూర్చొని తుంగభద్ర జలాశయం వైపు దృష్టి సారించా. లేత ఎండ. ఆ లేత ఎండ
జలాశయం నీళ్ల మీద పడి కిలోమీటర్ల తరబడి వెండి కాంతులు విరజిమ్ముతోంది. తుంగభద్ర జలాశయం అజేయంగా అనిపిస్తోంది. చుట్టుపక్కల చెట్టు చేమ కనిపించటం లేదు. సుదూరంగా ఆవలి ఒడ్డున కొండలు అగుపిస్తున్నాయి మసగ్గా. ఇంత జలరాశికి చుట్టుపక్కల ఇంత బోసిగానా? ఇటువంటి ప్రదేశంలో ఇంత జలాశయం ఉండటమా? ఇలాగే నాగార్జున సాగర్ రిజర్వాయర్ దగ్గర చూస్తే కూడా బండరాళ్ళు, సర్కారు తుమ్మ చెట్లతో నిండిన కృష్ణానది గట్టు అతి పేలవంగా ఉండి ఇంత జలరాశి పక్క ఎడారి లాంటి వాతావరణమా అని అనిపిస్తుంది. ఇలా తుంగభద్ర జలాశయం గురించి ఆలోచిస్తున్న నాకు ఎందుకు ఉండకూడదు? కూనవరం దగ్గర ఫారం కోసం ప్రయత్నించుతున్నప్పుడు అడవిలో ఫారమా అన్నవాళ్ళు లేరా? కానీ ఇప్పుడు ఇటువంటి అడవిలోనే అనా అనుకునేవాళ్ళు ఎంతమందో. అదేనేమో వైరుధ్యాల్లోని అందమంటే. అయితే ఈ ఫారానికి అంకురార్పణ చాలా కాకతాళీయంగా జరిగింది. ఆ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయా. సారు, కొండకు కట్టెలు మోయమంటారా అని నా సమాధానం కోసం ఎదురుచూస్తోంది సున్నం చంద్రమ్మ. చంద్రమ్మ కూటూరు సర్పంచ్ కూతురు. కూటూరులో గిరిజనాభివృద్ధి సంస్థ వారు ప్రోత్సహిస్తున్న వెదురు బుట్టల తయారీ కార్యక్రమాన్ని కోయలు కొండరెడ్ల తరఫున నిర్వహిస్తోందామె. ఆమె అన్నది నాకు వెంటనే అర్థం కాలేదు. అందుకే, అది కాదమ్మా, నాకు కాస్త వివరంగా చెప్పు. కొండకు కట్టెలు మోయడమేమిటి? అర్థం లేని పని కదా. ఎవరన్నారు అలా చేయమని అని కాస్త ఆశ్చర్యంగా అడిగాను నేను. అట్లనే ఉన్నట్టుంది సారు, ఫారెస్ట్ సార్లు చెప్పే మాట. కొండ కింది డిపోలకు వచ్చి ఎదురు బొంగులు తీసుకోవాలంట, లేకుంటే బుట్టలు అల్లొద్దంట. ఇప్పటికీ నాకు అర్థమైంది సమస్య ఏమిటి అనేది. ఒకే ప్రశ్నకు ఉండే రెండు జవాబుల్లో ఎంత తేడా! ఇక్కడే గిరిజనులకు చట్టాన్ని, నిబంధనలను సమయోచితంగా అర్థం చేసుకోలేని ప్రభుత్వాధికారులకు వచ్చే పేచి. 400 కుటుంబాలకు జీవనోపాధినిచ్చే పనిని ఆపేయడం అంటే మాటలా? గిరిజనులు ఎవరి గూడానికి దగ్గరుండే అడవిలో వాళ్ళు వెదురు నరికి బుట్టలల్లి వాటిని సంతలో అమ్మి ఆ డబ్బులతో సంతలోనే తమకు కావలసిన వస్తువులు కొనుక్కోవటం. అనాదిగా గిరిజనుల దగ్గర కొని అంతకు 5 రెట్లు ధరకు అమ్ముకోవటం గమనించిన గిరిజనాభివృద్ధి సంస్థ పాల్వంచవారు వెదురు బుట్టలను తామే కొంటే గిరిజనులకు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు కదా అనే ఆలోచనతో సంతల్లో బుట్టలు కొనటం ప్రారంభించారు. అలా కొన్న వాటిని సింగరేణి కాలరీస్కి సరఫరా చేస్తారు. ఇక్కడి నుంచే మొదలైంది చిక్కంతా. గిరిజనులకు ఎక్కువ ధర వస్తుంది కాబట్టి లాభదాయకమైన వృత్తి కింద జమగట్టి వెదురుకు రాయల్టీ కట్టడం మొదలుపెట్టారు అటవీ శాఖ వారు. కానీ వెదురు కొట్టుకోవటం, బుట్టలు అమ్ముకోవటం, వాటిని అమ్ముకోవటం మాకు వ్యాపారం కాదు, అది మా జీవనం, దానికి మేము డబ్బులు కట్టేదేమిటి అంటారు గిరిజనులు. పర్యవసానంగా అటవీ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు గిరిజనులు చేసే బుట్టలు ఖమ్మం జిల్లా దాటి బయటికి పోకుండా ఆంక్షలు పెట్టడం మొదలెట్టారు. ఈ ఆంక్షల్లో భాగంగానే గిరిజనులకు వాళ్ళు అడవిలో వెదురు నరకొద్దన్నారు. వెదురు కావాలంటే ఫారెస్ట్ డిపోల నుంచి తీసుకోండి అని కూడా సలహా ఇచ్చారు. ఇది గిరిజనులకు సమంజసంగా అనిపించలేదు. ఎందుకంటే ముఖ్యంగా కొండనెట్ల గ్రామాలు దాదాపు మంచి అడవి మధ్యలో కొండల మీద ఉండి వెదురు పొదలకు అందుబాటులో ఉంటాయి. డిపోలు కొండల కింద కొండరెడ్ల గ్రామాలకు చాలా దూరంగా ఉంటాయి. అందుకనే డిపోల నుంచి వెదురు బొంగులు మోయటం అంటే కొండకు కట్టెలు మోయటమేనని గిరిజనుల వాదన. ఈ వాదనకు సమాధానం చెప్పటం కష్టం. అయినా ప్రభుత్వాధికారులుగా
మౌనంగా ఉండలేని అటవీ శాఖాధికారులు ప్రతివాదన మొదలుపెట్టారు. అది ఇలా ఉంటుంది: గిరిజనులు అడ్డదిడ్డంగా వెదురు నరుకుతారు. దానితో కొన్నాళ్లకు వెదుళ్ళు చిగురేయటం ఆగిపోయి అంతరించిపోతాయి. గిరిజనులు తమంతట తాము వెదురు నరక్కూడదు. కొన్నాళ్లకు వారికి జీవనోపాధి లేకుండా పోతుంది. అందుకనే గిరిజనులు ఫారెస్ట్ డిపోల నుంచే వెదురు కొనాలి. లేకుంటే అడవిని కాపాడటం అసాధ్యం అనే ఈ వాదన కూడా సమంజసంగానే ఉంది. కానీ గిరిజనుల వాదన వినండి. పేపర్ బోర్డోళ్ళు అంటే భద్రాచలం పేపర్ బోర్డ్స్ కంపెనీ. ఇది భద్రాచలం దగ్గర సారపాక గ్రామంలో ఉంది. వెదుళ్లతో కాగితం తయారు చేస్తారు ఈ కంపెనీ వారు. ఖమ్మం జిల్లాలోని అడవుల నుంచి పేపర్ బోర్డు వారు లారీల కొద్దీ వెదురు సేకరిస్తూ ఉంటారు. పేపర్ బోర్డోళ్ళు నరికిన ఎదురు తోపులు చూడండి సారు, అక్కడ మళ్ళీ ఎదురు మొలుస్తుందా? మేము మా తాతల తండ్రుల నుంచి ఎదురు కొడుతున్నామా లేదా? మేము ఎదురుగొట్టిన దగ్గర అడవి ఎండిందా? రోజుకు లారీలకు లారీలు పేపర్ బోర్డోళ్ళు కొట్టుకుంటే ఎండని అడవి, మేము పొట్టకూటికి రోజుకో 10 బొంగులు కొడితే ఎండుద్దా, తరుగుద్దా? ఈ రెండు వాదనలు విన్న గిరిజనాభివృద్ధి సంస్థ వారికి తోచిన పరిష్కారాలు రెండు. ఒకటి, కొండరెడ్లు మాత్రం వెదురు బొంగులు వాళ్ళ గ్రామాలకు చుట్టుపక్కలే కొట్టుకునేలా అటవీ శాఖ వారిని ఒప్పించటం. ఎందుకంటే కొండకు కట్టెలు మోయటం అర్థరహితమైన ఎవరైనా ఒప్పుకుంటారు కాబట్టి. 2, కోయలు ఫారెస్ట్ డిపోల్లోనే వెదురు తీసుకోవటం. ఎందువల్లంటే భవిష్యత్తులో ప్రభుత్వ భూముల్లో వెదురు నాటు పెంచాలి. కోయ గ్రామాలు కొండ కింది మైదాన ప్రాంతంలో ఉంటాయి. ఈ ఆలోచనతోనే సామాజిక అడవుల కార్యక్రమం కింద వెదురు ఎందుకు పెంచకూడదు అనిపించింది నాకు. వెంటనే కూనవరం ప్రాంతంలో వ్యవసాయాధికారిగా ఉన్న నాగేశ్వరరావును పిలిపించాను. వెదురు బుట్టలల్లే గిరిజన కుటుంబాలు కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. కూనవరం దగ్గర ఓ 200 ఎకరాల భూమి ఉంది కదా, అందులో వెదురు పెంచితే ఎలా ఉంటుంది అని అడిగాను. బాగుంటుంది సార్, వాస్తవానికి వెదురు పెంచాలని గత సంవత్సరం అనుకోవటం జరిగింది. 40 ఎకరాల్లో నాటాం కూడా అన్నారు. ఎలా ఉంది? మీరోసారి చూసి ముందు మనం ఏం చేయాలనేది నిర్ణయించుకుంటే బాగుంటుంది అన్నాడు అతను. సంవత్సరం గడిచింది కదా, ఎలా ఉందని మరోసారి అడిగాను. నాగేశ్వరరావు కాస్త ఇబ్బంది పడుతూ మీరోసారి చూస్తే బాగుంటుంది సార్ అన్నాడు. సరే, ఎల్లుండి వెళదాం అన్నాను. కూనవరం వెళ్లే ముందు భద్రాచలం దగ్గర అటవీ శాఖ వారి వెదురు తోపులు కనిపించాయి. అవి పెద్దగా బాగున్నట్టు అనిపించలేదు. వెంటనే అశ్వారావుపేట మండలంలో వినాయకపురం దగ్గర అటవీ శాఖ వారి వెదురు తోపులు గుర్తొచ్చాయి. అవి కొంతవరకు పర్వాలేదు, కానీ అంత ఏపుగా పెరగటం లేదు. కూనవరం దగ్గర చూస్తే వెదురు మొక్కలు ఎర్రగాను పీలగాను కనిపించాయి. అవి అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా ఉన్నాయి. ఒక్కో దగ్గర గడ్డిపోచల్లాగానూ కనిపించాయి. ఎదుగు పొదుగు లేని వెదుళ్ళు చూసిన నాకు వెదురు కోసం అడవి తల్లిని నమ్ముకోక తప్పదేమో అనిపించింది. అంటే వెదురు పెంచితే పెరగదని కాదు, కానీ అంతగా లాభసాటి కాదేమోననే సందేహం నాకు కలిగింది. అయితే కళ్ళెదురుగా కనబడుతున్న 200 ఎకరాల భూమిని చూడగానే ఈ భూమితో ఇంకేమైనా గిరిజనులకు ప్రయోజనకరమైన పనులు చేయొచ్చు కదా అనిపించింది. వెంటనే పిడి శర్మ, ప్రశ్నల శర్మ అని ప్రసిద్ధులు, బిడి శర్మ గారి ఉత్తరము, రాష్ట్ర ప్రభుత్వం వారు ఖమ్మం జిల్లా ఐటీడీఏకు మంజూరు చేసిన 2 ఫారాలు ఉత్తర్వులు గుర్తుకొచ్చాయి. బిడి శర్మ గారి ఉత్తరంలో సారాంశం ఏమిటంటే, వయసులో ఉన్న గిరిజన దంపతులను గ్రామానికి 2-3 ఎంపిక చేసి ఓ 20 జంటల దాకా
ఓ ట్రైనింగ్ సెంటర్లో సంవత్సరం రోజులుంచి ఒక్కో జంటకు 2.5 ఎకరాల భూమి ఇచ్చి ఆధునిక వ్యవసాయంలోనూ ఇతర రంగాల్లో నాయకత్వ లక్షణాలు నేర్పిస్తే వారు తిరిగి తమ గ్రామానికి నాయకత్వం వహించగలరు. ముందు ముందు సంవత్సరాల్లో వారి వారి గ్రామాల్లో ప్రభుత్వానికి వారే ప్రతినిధులుగా ఉంటారు. అందువల్ల సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియచేయటానికి, అమలు జరపటానికి సులభంగా ఉంటుంది అని. ఈ ఆలోచనతో నాకు కొత్త ఉత్సాహం వచ్చింది. అదే మాట ఉద్యానవన శాఖాధికారి మురళీధర్రావు గారితో మనం ట్రైనింగ్ ఫారం కూనవరం దగ్గర మొదలు పెడితే ఎలా ఉంటుంది అని అడిగాను. ఆయన వెంటనే అడవిలో ఫారమా అనేశారు. ఒకప్పుడు గరిమెళ్లపాడులోని ఫారం కూడా అడవి మధ్యలోనే ఉండేదని మర్చిపోయారు ఆయన. ఆయనకు వివరించటానికి కొంత సమయం పట్టింది. అయినా తన సందేహం వీడినట్టు లేడు. యూనిట్ ఆఫీసర్లందరితో ఓసారి చర్చిస్తే బాగుంటుందేమో అన్నారు. కానీ నాకెందుకో ఈ సందేహాలు చర్చలు ముందే మొదలుపెట్టే కన్నా ఆ భూమి దగ్గరికి అందరూ వెళ్ళి ఆలోచిస్తే మంచిది కదా అనిపించి కూనవరం బయలుదేరితే దారిలో డ్రైవర్ వీరస్వామి కూడా, అయ్యా అడవిలో ఫారం పెడతారంటే కదా, అడవిలో ఫారం అంటే ఇబ్బంది అవుతుందేమో అన్నాడు. ఇదో బేతాళ కథలాగా ఉందే అనిపించింది. ఒకరి సందేహం తీర్చి ఇంకొంచెం ముందుకు వెళ్లే లోపల ఇంకొకరు మళ్ళీ అడవిలో ఫారమా అంటే ఎంతమందికి సమాధానం చెప్పను? ఎటొచ్చి భూమి మీదకు పోయి మిగతా అధికారులందరికీ భూమికి ఓ చివర ఎత్తుగా ఉన్న టేకుల బోరు, ఇంకో చివర ఉన్న పంట చెరువు చూపించి వీటి రెండింటి మధ్యలో ఉన్న భూమిలో ఫారం తయారు చేస్తే అండగా ఉండదా? పదండి చూద్దాం అన్నాను. మొత్తం భూమి చూసి తిరిగి వచ్చేటప్పటికి ఎవరెవరు కార్యక్రమం ఏ ఏ ప్రాంతాల్లో చేస్తే బాగుంటుందో అనే ఆలోచనలో అందరూ మునిగిపోతే, ఈ ఫారానికి సెంటర్ ఎక్కడైతే బాగుంటుంది సార్ అని అడిగాడు నాగేశ్వరరావు. ఏ సెంటర్ చూసి కొడతావా ఏమిటి అంటూ చలోక్తి విసిరారు మురళీధర్రావు గారు. కొంచెం దూరంగా కనిపిస్తున్న ఓడుగొట్టిన కొండలు చూపిస్తూ, ఓడెందుకు కొట్టకూడదో ఈ ఫారంలో నేర్పించాలి మనం, ఆ కొండ కిందే సెంటరు అన్నాను నేను. కొండకు కట్టెలు మోపించడం ఎందుకని వెదుళ్ల పెంపకం మొదలు పెడితే అది అడవిలో ఫారమై కూర్చుంది. జగ్గారం, పైడిగూడెం, కొత్తూరు, పెదార్పూరు, ఏకువారిగూడెం గ్రామాల్లోని గిరిజనులకు ఫారంలో పనిచేయటం గర్వంగానూ హక్కుగానూ ఉంది. 6 నెలలు తిరిగేసరికి పళ్ళ చెట్లు, ఫారం సెంటర్లో పూల తోటలు, ఓ చివర శిక్షణార్థులకు ఇండ్ల కాలనీ తయారయ్యేసరికి చింతూరు కూనవరం రోడ్డుపై వెళ్ళే వారికి అది ఓ చూడదగ్గ ప్రదేశమైంది. మొత్తానికి అడవిలో ఫారం చేసిండ్రు సారు అంటున్న చుట్టుపక్కల ప్రజలకు ఇప్పుడు నాటిన చెట్లన్నీ పెరిగి పూలమాల ఆకారంలో ఈ ఫారం కనబడితే అప్పుడు అంటారేమో చెప్పండి, ఈ అడవిలో ఫారమా అని అంటున్నాడు నాగేశ్వరరావు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మన్యం కథలు కథా సంకలనం నుండి గ్రహించబడింది. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం, ప్రతిభా ప్రచురణలు, ఖమ్మం. వచ్చే వారం జీవనాడు 34 సాహితీ ప్రతిభ కార్యక్రమంలో శ్రీశ్రీ సాహిత్య పరామర్శ అనే అంశంపై శ్రీశ్రీ సినీ గీతాలు పాడవోయి భారతీయుడా 9వ భాగం ప్రసారం చేయబోతున్నాం. అంతవరకు సెలవు. మీ జీవన్.